కిరణాలు సముద్ర గర్భంలో నుండి బయటకు వచ్చి విశ్వంలోని ప్రతి మూల, ప్రతి గ్రహానికి ప్రసరించాయి. ఆ కిరణాలు అలా ప్రసరిస్తూ మానవ నివాసమైన భూమిని చేరుకున్నాయి. ఇప్పుడు మన మానవ నివాసమైన భూమి మీద చుట్టూ చెట్ల మధ్య ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఒక పెద్ద కాలేజీ. ఆ కాలేజీలోని ఒక క్లాస్ రూమ్లోకి వెళ్తే ప్రొఫెసర్ క్లాస్ చెప్తూ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. వారి మధ్యలో మన హీరో కృష్ణ ఏమీ పట్టనట్టు అలా కూర్చొని ఉంటాడు. ప్రొఫెసర్ కృష్ణని క్వశ్చన్ అడుగుతుంది. కృష్ణ ఏమీ సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉంటాడు. స్టూడెంట్స్ అందరూ నవ్వుతారు. ఇంతలో ఫైనల్ బెల్ మోగుతుంది. స్టూడెంట్స్ అందరూ క్లాస్ బయటికి అలా వెళ్ళిపోతూ ఉంటారు. కృష్ణ సాడ్గా కూర్చొని ఉంటే హీరోయిన్ మీరా తన దగ్గరకు వచ్చి సపోర్ట్గా మాట్లాడుతుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ బయటకు వెళ్తారు. కృష్ణ ఇంటిని చూపించాం. కృష్ణ హాల్లోకి వచ్చి తన బ్యాగ్ని సోఫాలో వేస్తూ నానమ్మ నానమ్మ అంటూ పిలుస్తూ కిచెన్లోకి వెళ్ళాడు. తాతయ్య వచ్చారా, ఎక్కడున్నారు అని అడిగాడు. సరస్వతి పైన ల్యాబ్ రూమ్లో ఉన్నాడు అని చెప్తుంది. కృష్ణ పరిగెడుతూ వెళ్తాడు. శర్మ రూమ్. శర్మ ఇంట్లో కూడా పనిచేయడానికి కావలసినవి రూమ్లో ఏర్పాటు చేసుకొని ఉంటాడు.